సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాసిని. ఇది కలియుగం కాదు, అవసర యుగం. తినేటప్పుడు విస్తరాకంటారు, తిన్న తర్వాత ఎంగిలాకంటారు. అలాగే అవసరం ఉన్నప్పుడు మనవాడంటారు, అవసరం తీరాక తెలిసినవాడంటారు. అదే రాజకీయ నాయకులైతే, అధికారంలో ఉన్నవారైతే అవసరం తీరాక అణగద్రొక్కడానికి, అంతం చేయడానికి కూడా వెనుకాడరు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూటమి పాలనలో అదే జరుగుతుంది. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీలకు 2024 ఎన్నికల్లో వెనుదన్నుగా ఉండి అధికారంలో రావడానికి వెన్నుముక్కగా నిలిచిన కాపు బలిజ సామాజిక వర్గంపై వరుసగా జరుగుతున్న దాడులే అందుకు నిదర్శనం. తుని రైలు దహనం, జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ కోట వినూతను రాజకీయంగా దెబ్బతీయడం, దొమ్మర కులస్తులను గిరి బలిజలుగా చేరుస్తూ జీవో విడుదల చేయడం, అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవిని దూషిస్తూ ప్రసంగించడం, కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న రాజోలు ప్రాంత రైతుల ఉప్పునీటి సమస్యలను నిర్లక్ష్యం చేయడం, దారకనిపాడులో కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడును దారుణంగా హత్య చేయడం, కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల సమయంలోనే ఈ ఘటనలు వరుసపెట్టి జరగడం కాపు బలిజ సామాజిక వర్గాన్ని తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తుంది. అన్ని విధాల తమను అణగద్రొక్కేందుకు కుట్ర జరుగుతుందన్న భావన వారిని వేధిస్తుంది. ఇటువంటి అరాచకాలు జరిగినప్పుడు ప్రభుత్వంలోని పెద్దలను నమ్ముకోవడం వల్ల వృధా ప్రాయసాన్ని భావించిన కాపు బలిజ పెద్దలు ఒక ఐక్య వేదికగా ఏర్పడబోతున్నారు. వివిధ పేర్లతో రకరకాల వేదికలుగా ఉన్న వారంతా ఒకే ఛత్రం కిందకు వచ్చి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు బాధిత కుటుంబాలకు ఆర్థిక, న్యాయ, రాజకీయ సహాయం చేసేందుకు ఒక బలమైన వేదికను సిద్ధం చేస్తున్నారు. ఇందుకు విజయవాడ నగరం వేదికగా మారబోతుంది. రాజకీయ భేదాలు, పార్టీలకు అతీతంగా వివిధ వృత్తుల్లో ఉన్న కాపు బలిజ వర్గాలు ప్రముఖులు ఇందులో ఉండబోతున్నారు. ఈ రహస్య సమావేశం పూర్తి వివరాలు, సమగ్ర కథనం త్వరలో మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.